అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తకు కారణమైన వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ అంజయ్య ఫిర్యాదుతో వారిపై కేసులు నమోదయ్యాయి. రాళ్లు విసిరడం, సిలిండర్లను అడ్డుగా విసిరేసి తగలబెట్టేందుకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మరో 20 మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లుగా సిఐ మహానంది వెల్లడించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తకు కారణమైన వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ అంజయ్య ఫిర్యాదుతో వారిపై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, శ్రీజ, నిన్నటి రోజు అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసినటువంటి వైసీపీ నేతల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా నిన్న మంత్రి పయ్యావుల కేశవ్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ప్రధానంగా బీసీల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నిన్న ఆయన ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. నిన్న ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉరవకొండకి తరలి వచ్చి ఆందోళన కొనసాగించారు. పోలీసులు అరెస్ట్ చేసే విషయంలో అంటే అనుమతి లేకోకుండా ఆందోళన చేయడం కరెక్ట్ కాదు. పోలీసుల అనుమతి లేదు కాబట్టే ఇక్కడ ఆందోళన చేసేకి అవకాశం లేదని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ మరి విశ్వేశ్వరరెడ్డితో సహా పలువురిని అరెస్ట్ చేసే సమయంలో మరి వైసీపీ కార్యకర్తలు రోడ్డు మీదకి ఆక్సిజన్ సిలిండర్లు, రాళ్లు, కట్టెలు తీసుకొని రావడంతోనే పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా సిఐ మహానంది వెల్లడించారు. విశ్వేశ్వరరెడ్డితో పాటు మరో 20 మంది కార్యకర్తల మీద, ప్రధాన నాయకుల మీద కేసులు నమోదు చేసినట్టుగా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ఈ నిన్న మంత్రి పయ్యావుల కేసుకి వ్యతిరేకంగానే ఈ ఆందోళన కొనసాగించాము. అనేక సార్లు ఆందోళనకు అనుమతులు కోరినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తప్పని పరిస్థితుల్లోనే ఆందోళన కొనసాగించాల్సి వచ్చిందని చెప్పి ఒకవైపున మరి వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ అంటే 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆందోళనను కొనసాగించడం కరెక్ట్ కాదు. చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం, ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయడం లాంటి సంఘటనలకు మరి వైసీపీ నేతలు ప్రయత్నం చేశారు. దానికోసమే కేసులు నమోదు చేశారని చెప్పి చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారనేది సిఐగా వెల్లడించాల్సి ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రామాంజనేయులు.